మీరు రోడ్డు మీద ఒంటరిగా వెళ్తున్నారా? మీ మెడలో బంగారు గొలుసు పదిలంగా ఉందా? తాళం వేసి ఊరికి వెళ్తున్నారా? అయితే ఈ ఇన్వెస్టిగేషన్ స్టోరీ మీరు చూడాల్సిందే. వరంగల్ నగరాన్ని వణికించిన ఆ అంతర్రాష్ట్ర కేటుగాళ్ళు ఎవరు? తమిళనాడు నుండి వచ్చి ఇక్కడ అలజడి సృష్టించిన ఆ కిలాడీల అసలు కథ ఏంటి? గంజాయి మత్తులో సామాన్యుల సొమ్మును దోచుకుంటున్న ఆ మోసగాళ్ల ఆటను పోలీసులు ఎలా కట్టించారు? వరుస దొంగతనాలతో పోలీసులకు సవాల్ విసిరిన ఆ దొంగల ముఠా గుట్టు ఎలా రట్టయిందో ఇప్పుడు చూడండి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత కొన్ని రోజులుగా దొంగలు బేభత్సం సృష్టించారు. అటు చైన్ స్నాచింగ్లు, ఇటు తాళం వేసిన ఇళ్లలో చోరీలతో ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడిపారు. ఈ క్రమంలోనే సీన్లోకి ఎంటరైన పోలీసులు నిందితుల కోసం వేట మొదలుపెట్టారు. తమిళనాడు రాష్ట్రం మదురైకి చెందిన కళ్యాణసుందరం, సెల్వరాజ్ అనే ఇద్దరు కిలాడీలు వరంగల్ను టార్గెట్ చేశారు. వీరు సాధారణ దొంగలు కాదు, పక్కా స్కెచ్తో రంగంలోకి దిగే అంతర్రాష్ట్ర నేరగాలు. గతంలో పూల వ్యాపారం చేసిన కళ్యాణసుందరం జలసాలకు అలవాటు పడి నేరాల బాట పట్టాడు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదించాలని దురాశతో ప్రాణాలు తీసేందుకైనా వెనుకాడిన స్థితికి చేరుకున్నాడు. తమిళనాడులో పలు దొంగతనం కేసుల్లో జైలు శిక్ష అనుభవించి వచ్చిన ఈ కేటుగాడు జైల్లో పరిచయమైన సెల్వరాజ్తో కలిసి మరోసారి దోపిడీలకు తెరలేపాడు. వీరిద్దరూ కలిసి వరంగల్ నగరాన్ని తమ అడ్డాగా మార్చుకుని మహిళల మెడలో పుస్తరతాలు తెంచుకుపోవడమే వృత్తిగా పెట్టుకున్నారు. ఈ ముఠా నేరాలకు పాల్పడే తీరు అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. ముందుగా మట్టేవాడ పరిధిలో ఒక ద్విచక్ర వాహనం దొంగిలించిన ఈ కిలాడీలు అదే వాహనంపై తిరుగుతూ నగరంపై నిఘా పెట్టారు. ముఖ్యంగా సుబేదారి, హనుమకొండ, కేఏసీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేసేవారు. నిర్మానుష్యంగున్న ప్రాంతాల్లో మెరుపు వేగంతో దాడి చేసి కనురెప్ప మూసి తెరిచేలోపే బంగారు గొలుసులతో పరారయ్యేవారు. కేవలం వరంగల్లోనే కాదు, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో కూడా వీరు ఒక మహిళ మెడలో గొలుసెత్తుకెళ్లారు. మరోవైపు స్థానిక దొంగలు బింగిరఘు అలియాస్ సోను, మహమ్మద్ అసదులు కూడా నగరంలో తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వీరు తాళం వేసిన ఇళ్లతో పాటుగా కొత్తగా నిర్మిస్తున్న భవనాలపై కన్నేసి విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, నగదు మాయం చేసేవారు. గంజాయి మత్తులో ఊగుతూ జలసాల కోసం సామాన్య ప్రజలు కష్టార్జితం దోచుకుంటూ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారారు. సో ఇప్పుడు ఈ సందర్భంలో వీళ్ళు ఒకటి ఇది మన దగ్గర లేటెస్ట్గా ఎట్లా చేశారంటే, ఒకటి బైక్ దొంగతనం చేశారు. ఫస్ట్ బైక్ దొంగతనం చేసిన తర్వాత ఇక్కడ కొన్ని స్నాచింగ్ ఆఫెన్సెస్ చేసుకుని మళ్ళీ కూడా అట్లా రిటర్న్ వెళ్ళడానికి చూస్తుంటే మనకి ఇన్ఫర్మేషన్ వస్తే అప్పుడు వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళ దగ్గర ఇప్పుడు ఇది వాళ్ళకి టోటల్ కేసులో విచారణ చేస్తే టోటల్ 6 కేసెస్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అవి డిటెక్ట్ అయినాయి. 6 కేసులలో ఒకటి కర్నూలు సంబంధించిన స్టేట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మిగతా 5 కేసులు మన వరంగల్ కమిషనరేట్ సంబంధించిన ఉన్నాయి. ఇక్కడ హనుమకొండ పోలీస్ స్టేషన్, సూబేదారి, కేయూ, అట్లాగే మటవాడ పోలీస్ స్టేషన్, ఈ పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసులు ఇవి డిటెక్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర రికవరీ చూస్తే దాదాపు 95 గ్రామ్స్ గోల్డ్, అది చైన్స్కి అంత వెయిట్ ఉంది. సో అంతా రికవరీ చేయడం జరిగింది. ఈ ముఠా ఆగడాలకు చెక్ పెట్టేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ స్వయంగా రంగంలోకి దిగారు. వరుస దొంగతనాలతో హైరాణ పడుతున్న పోలీసులను సమన్వయం చేస్తూ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. నిందితుల నుంచి సుమారు 15 లక్షలు విలువ చేస్తే 95 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే స్థానిక దొంగల నుంచి మరో 10 లక్షలు విలువ చేసే వస్తువులు రికవరీ చేశారు. మత్తు పదార్థాలకు బానిసలై నేరాల బాట పట్టిన యువత చివరి కటకటాల వెనక్కి చేరాల్సిందే అని ఈ ఘటన నిరూపించింది. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుల ప్రతి కదలిక పసిగట్టారు. నగరం నలుమూలలా తప్పించుకోకుండా పక్కా ప్లాన్తో గ్యాలం వేశారు. చివరకు హనుమకొండ బస్టాండ్ సమీపంలో వీరి ఆట కట్టించారు. నిందితుల నుంచి భారీగా బంగారం, వెండి వస్తువులతో పాటు టీవీలు, ల్యాప్టాప్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. నేరగాళ్ల గుండెల్లో రైలు పరిగెత్తేలా కాకిలు తమ ప్రతాపం చూపించారు. సెంట్రల్ జోన్ డీసీపీ కవిత నేతృత్వంలో సీసీఎస్, హనుమకొండ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్ ఒక సినిమా సీన్నే తలపించింది. ఎక్కడా చిన్న ఆధారం దొరకకుండా జాగ్రత్త పడ్డ దొంగలను
సాంకేతిక పరిజ్ఞానం సాయంతో వెంబడించారు. హనుమకొండ బస్టాండ్ నుంచి పబ్లిక్ గార్డెన్ వైపు నిందితులు వెళుతున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు మెరుపుదాడి చేశారు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన కిలాడీలను పోలీసులు చుట్టుముట్టి బేడీలు వేశారు. అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ప్రజల ఆస్తిని కాపాడిన పోలీసు అధికారులను, సిబ్బందిని పోలీస్ కమిషనర్ స్తనప్రీత్ సింగ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కేసు ఛేదంలో పోలీసులు చూపిన తెగువ నేరగాళ్లకు ఒక హెచ్చరికగా నిలిచింది. చూసారుగా, జల్సాల కోసం, మత్తు కోసం దొంగతనాలకు పాల్పడితే చివరకు మిగిలేది జైలు ఊచలే. పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉన్నా ప్రజలు కూడా తమ వంతు జాగ్రత్తలు తీసుకోవాలి. తాళం వేసి ఊరికి వెళ్ళేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వండి. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. నేరగాళ్ల ఆటలు సాగనివ్వకుండా పోలీసులతో సహకరించండి. వరంగల్ పోలీసుల చాకచక్యంతో ఈ ముఠా ఆట కట్టినా ఇలాంటి కిలాడీలు మన చుట్టూ ఎందరో ఉంటారు. అప్రమత్త